హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏం షూట్ చేయలేదండి, చాలా తక్కువ షూట్ చేశాను అనమాట. నేను ఏం షూట్ చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి. షూట్ చేసినప్పుడు టైం అయితే మార్నింగ్ 6 అవుతుండే. ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసుకున్నాను. ఇది నైట్ అన్నం అండి, అట్లనే ఉన్నది, ఎవ్వరు తినలేదు, నేను ఒకదాన్నే తిన్నాను. ఇంకా అన్నం అంతా అట్లనే ఉంది. అంట్లు చూడండి, ఇదంతా కూడా మొత్తం నానబెట్టేసుకొని ఇదంతా శుభ్రం చేయాలి అండి. గ్యాస్ పొయ్యి అంతా మెస్సీ అయిపోయింది, అదంతా క్లీన్ చేయాలి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే గంటలు నానబెట్టాను. చూడండి అంతా మంచిగా లేదు, ఇదంతా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్. నేనైతే ఇంకా నైట్ అన్నం వండినా అట్లనే ఇక ఎట్లుంది అట్లనే వదిలేసినండి. మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చులే, నైట్ అయితే ఏది క్లీన్ చేయను అనమాట. ఇంకా మార్నింగ్ క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి అట్లనే వదిలేసాను. ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయితే చేసుకోవాలి. మా బాబు అయితే ఫోన్ ఇవ్వమని అడుగుతున్నాడు. కొంచెం పిల్లలకి బాగా ఫోన్ అనేది ఇవ్వకూడదండి అసలు. మా నాన్నకైతే బాగా అలవాటు అయిపోయింది. ఇంటికి వెళ్ళిన 10 days అయితే అసలు ఫోన్ జోలికి వెళ్ళలేదు. అసలు ఫోన్ అనే మాటే రాలేదండి. మా ఇంట్లో డాగ్స్ ఉన్నాయి కదా, ఒక 6-7. అవి ఎందుకంటే కోతులు ఇంటికి రాకుండా పొలం దగ్గర కాపలా కొరకండి అవన్నీ. వాటితోటే ఆడుకోవడం వలన ఫోన్ అనేది కంప్లీట్గా మర్చిపోయిండు నాను. అస్సలు ఒక్క నిమిషం కూడా ఫోన్ ముట్టుకోలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ అని ఏడుస్తున్నాడండి. పిల్లలకు రేడియేషన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫోన్ అనేది అస్సలు ఇవ్వదని నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. అయినా సరే ఇక నేను వీడియో షూట్ చేసుకుంటున్నా అన్నప్పుడే ఫోన్ అడుగుతూ ఉంటాడు మా బాబు అయితే. ఇంకా మామూలు టైంలో అడగడు. నెక్స్ట్ వచ్చేసి రైస్ తినిపించేటప్పుడు అడుగుతాడండి. అన్నం తినిపించేటప్పుడు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. ఇక మెల్లమెల్లగా అది కూడా మాన్పించేయాలి పిల్లలకి. ఇంకా మంచి అలవాట్సే నేర్పించాలండి, అదైతే ఇక మంచి అలవాటు కాదు కదా. ఫోన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండి. నేనైతే ఇక అస్సలు ఇవ్వను. ఓకే, ఇక్కడైతే నేను అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను, గ్యాస్ పొయ్యి క్లీన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, నైట్ రైస్ మిగిలిందని చెప్పిన కదా, ఎల్లిపాయ రైస్ చేస్తున్నాను. దాని కొరకైతే నేను ఫస్టే మిక్సీ పట్టుకున్నాను. ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత తాలింపు చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అన్నం ఎంత ఉందో అంత ఆయిల్ వేసాను, అంటే దానికి సరిపోయేంత ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మెంతులు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే నేను పేస్ట్ లాగా చేసుకున్నాను చూడండి. ఇప్పుడు చెప్పిన ఎల్లిపాయలు, జీలకర్ర ఇదంతా కూడా నేను పేస్ట్ లాగా వేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇదంతా మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో తినగలిగినంత స్పైస్ని మనము పేస్ట్ లాగా వేసుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. మనం బయట తినాల్సిన పని లేదు అసలు, చాలా బాగుంటుంది. ఎప్పుడు తినాలి అనిపించిన ఫ్రైడ్ రైస్ అయితే మనం ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండి. నీట్గా మంచిగా వేసుకొని టేస్టీగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా వేసుకొని తినేయచ్చు. ఇక్కడైతే నేను చేస్తున్నాను చూడండి. ఇదంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 నిమిషాల పాటు. ఆయిల్ పైన తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంత రైస్ అయితే వేసుకుంటామో ఆ రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం రైస్ వేస్తున్నానండి. ఈ రైస్కి తగినంత కారాన్ని కూడా నేను రెడీ చేసుకున్నాను కదా. మళ్ళీ కారం తక్కువ అయితే బాగుండదండి, అంతా కూడా మనకి సమానంగా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు అండి హ్యాపీగా ఇంట్లోనే. చాలా బాగుంటుంది. నాకైతే ఇల్లంతా స్మెల్ వస్తుందండి రైస్ చేసినంతసేపు. అంత ఫ్లేవరు, అంత టేస్టీగా, చాలా స్పైస్గా చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. రైస్కి పట్టేంత వరకు బాగా కలిపేసుకుందామండి. ఇలా రైస్కి పట్టిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని రైస్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేస్తే ఒక టేస్ట్ వస్తే ఇంకా మనము హై ఫ్లేమ్లో పెట్టి బాగా
ఫ్రై చేస్తాను చూడండి, అదొక టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది మొత్తానికైతే. ఇంకా ఆఫీస్ టైం అయిందండి, మార్నింగ్ ఇంకా ఏదో ఒకటి తిని వెళ్ళిపోతాడు కాబట్టి నేనైతే ఇంకా కర్రీ చేయకుండా ఇట్లా అయితే ప్లాన్ చేసుకొని ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. నేనైతే దీన్ని గార్లిక్ రైస్ అంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి చలనంలో ఏ కూరలు వేసినా బాగుండవండి, ఏ కూర వేసుకొని తిన్నా బాగుండదు. కాబట్టి నేనైతే ఇట్లా ఏదో ఒక రైస్, ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ లాంటిది, లేదంటే ఇట్లా గార్లిక్ రైస్ ఇట్లా ప్రిపేర్ చేసి తినేస్తాము. ఇందులో నేను కూడా కొంచెం తిన్నానండి. ఇది చేయకముందే నాన్నకు కూడా కొంచెం తీసి తినిపించాను వైట్ రైస్లో కొంచెం చట్నీ వేసి. ఓకే, ఇంకా అదైతే చేసి ఇచ్చాను. తిని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయన అయితే ఇక్కడేమో నేను మధ్యాహ్నంకి నాను రైస్ అడుగుతాడు కదా, ఇంకా నాను కొరకైతే కొంచెం రైస్ కడుగుతున్నాను. నాను అడుగుతాడు, పైనుంచి నేను కూడా తినాలి కదా, కొంచెమే తిన్నాను ఫ్రైడ్ రైస్. ఇంక ఈ రైస్ కడిగి పక్కన పెట్టేసానండి. ఒక 1 అవర్ తర్వాత టైం చూసుకొని వండాలి అన్నమాట. కర్రీ వచ్చేసి నైట్ నేను డ్రై ఫిష్ ఉంటుంది కదా, ఎండు చేపలు పెద్దవి, అవి అయితే మా ఇంటికి తీసుకొచ్చిన. ఇంకా అది కర్రీ చేసిందండి. అది ర్యామ్స్ తినలేదు, ఇంకా అట్లనే ఉండింది. అదైతే నేనే తిన్నా అండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇష్టం అని చెప్పను కానీ మంచిగా ఉంటుందండి ఎండు చేపల కూర, టమాటో మస్తు వండిన. ఇంకా రైస్ వండుకొని అయితే ఆ కర్రీ వేసుకొని తినాలి అన్నమాట. ఈవినింగ్ టైంలో మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. నిన్న మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే చాలా తీసుకొచ్చిన. ఇంకా కూర అయితే ఏదో ఒకటి చేయాలి అన్నమాట నైట్కి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి నా వీడియో. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.